హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మన కరెంట్ బిల్ ఎలా కట్టాలంటే ముందుగా మనము మన మొబైల్లోని ఫోన్పే అనేది ఓపెన్ చేసుకోవాలి. ఫోన్పే ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మన యూపీఐ ఐడి అనేది కాపీ చేసుకోవాలండి. దానిపైన లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మనకు కాపీ అవుతుంది. ఇలా క్లిప్ బోర్డ్లో సేవ్ అవుతుందండి, మీరు చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో ఏపీఎస్పీడీసీఎల్ అని టైప్ చేసేయండి. టైప్ చేశాక మనకి ఇక్కడ వచ్చినటువంటి సెకండ్ ఆప్షన్ పే యువర్ బిల్ క్లిక్ చేయండి. యాజ్ యూజువల్గా మళ్ళీ బిల్ డెస్క్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకు పైన మన యొక్క సర్వీస్ నెంబరు, నెక్స్ట్ కింద క్యాప్చా ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పినట్టే సేమ్ ప్రాసెస్ అండి. ఇక్కడ నెక్స్ట్ మనకు వచ్చిన అమౌంట్ మొత్తం అన్ని మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్మిట్ కొట్టామంటే ఇలా మనకు ఆప్షన్స్, పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ యూపీఐ పేమెంట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ప్రొసీడ్ కొట్టండి. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఇంతకుముందు అయితే యూపీఐలోకి వెళ్తుండేది, కానీ ఇప్పుడు ఇది యూపీఐ ఐడి అనేది అడుగుతుంది. ఇప్పుడు మన క్లిప్ బోర్డ్లో సేవ్ చేసుకున్నటువంటి యూపీఐ ఐడిని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని మేక్ పేమెంట్ ప్రెస్ చేసామంటే మన యొక్క ఫోన్పేలోకి డైరెక్ట్ అమౌంట్ అనేది తీసుకోవడానికైనా వస్తుంది. ఇప్పుడు మనం ఫోన్పే ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తుంది కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు పే నౌ కొట్టామంటే పే నౌ కొట్టి వెంటనే మనము మన యొక్క పిన్ అనేది ఎంటర్ చేసినట్టయితే మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోవడం జరుగుతుంది. ఇది ఏపీఎస్పీడీసీఎల్లో ఉన్న వినియోగదారులు మాత్రమే వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ.